ఓం శ్రీ సాయిరాం, శ్రీ మాతృసాయి గ్రంథం. 1917 సంవత్సరం హోలీ పండుగ రోజు తెల్లవారుజామున హేమడ్ పంత్‌కు ఒక కల వచ్చింది. ఆ కలలో చక్కని దుస్తులు ధరించిన సన్యాసిలాగా బాబాగారు కనిపించి, నిద్రలో నుంచి అతనిని లేపి, తాను ఈరోజు వాళ్ళింటికి భోజనానికి వస్తున్నట్లు చెప్పారు. నిద్రలో నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజంగా హేమడ్ పంత్ లేచి చూసేసరికి సన్యాసి కానీ, బాబాగారు కానీ కనిపించలేదు. కలను బాగా గుర్తు చేసుకోగా, కలలో సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చింది. ఆ కల తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అతడు తన భార్యతో ఈ కల గురించి చెప్పగా, ఆమె కూడా బాబా తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అనుమానపడింది. అయితే హేమడ్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మాత్రం వస్తారు. కాబట్టి ఈరోజు వంట కాస్త ఎక్కువగా చేయమని హేమడ్ పంత్ తన భార్యకి చెప్పారు. ఓం శ్రీ సాయిరాం.